మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే 5గురికి పద్మ విభూషణం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ధర్మేంద్ర, అచ్యుతానందన్, మరో 3 దేశ 2 అత్యున్నత పురస్కారం. నోరి దత్తాత్రేయుడు, మమ్ముటి సహా 13 మందికి పద్మభూషణం. మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ జీవీ రావు, డాక్టర్ విజయానందరెడ్డి, క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ సహా 113 మందికి పద్మశ్రీ. తెలంగాణ నుంచి 7గురికి, ఏపీ నుంచి 4గురికి. ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళకి ప్రాధాన్యం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. దిగ్గజ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానంద్ సహా ఈ 5గురికి దేశ 2 అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు, ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృతరాజ్ సహా 13 మందిని పద్మభూషణ్కి ఎంపిక చేసింది. టాలీవుడ్ సీనియర్ నటులు మాగంటి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్ సహా 113 మందికి పద్మశ్రేణులు ప్రకటించింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించి కళా, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతిక, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవల రంగాల్లో విశేష కృషి చేసినటువంటి 131 మందికి ఈ పురస్కారాలను ఆదివారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇందులో నీచ పత్రిక అని వీళ్ళని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళకి ప్రాధాన్యం అని రాశారు. మహారాష్ట్రలో ఎన్నికలు ఏం జరగట్లేదు కదా, మరి మహారాష్ట్రలో 16 మంది వచ్చారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్లో ఏం జరగట్లేదు కదా, 12 మంది వచ్చారు. అలాగే కర్ణాటకలో 8 మంది వచ్చారు. అక్కడ ఏ ఎన్నికలు జరగట్లేదు కదా. అంటే ఇక్కడ ఎవరికైతే ముఖ్యమైనటువంటి వాళ్ళకి ఇస్తుంటే దాన్ని ఎన్నికలతో ముడిపెట్టి తప్పుడు కథనాలు ప్రచురించడం అన్నటువంటిది వీళ్ళ దరిద్రపు అలవాటు. వీళ్ళ అలవాటుని ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో ఏముందని చెప్పి ఇచ్చారు అర్జెంటుగా 4గురికి. కనీస సంస్కారం లేనటువంటి నీచ జర్నలిజం చేయడం, ఒకదానికి అర్థం లేని వాటికి ముడిపెట్టడం అన్నటువంటిది వీళ్ళకి అలవాటు అవుతుంది. లేకపోతే అమరావతికి చట్టబద్ధత, ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు సంబంధిత కేంద్ర మంత్రులతో టచ్లో ఉండండి, సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్వోదయ పథకంలోకి తెచ్చి అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్ర రాయలసీమల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజ్ సాధించాలి, ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం, పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆయా శాఖల కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు నిరంతరం సంప్రదించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి ఇంకా ఏం సాధించవచ్చు అనే అంశంపై నిరంతరం ఆలోచిస్తూ కేంద్రం నుండి నిధులు సాధించాలన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇవాళకి కూడా మనం బాధ్యతగా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఉండటం బాధ్యత. ప్రజలకు అసలు రాజధాని ఎక్కడి నుంచి ఎక్కడికి అన్నటువంటిది మాత్రం చెప్పట్లేదు. చట్టబద్ధత. ఏ చట్టం? చట్టబద్ధత అనేటటువంటిది ఎక్కడికి ఇస్తున్నారు? 29 గ్రామాలకు ఇస్తున్నారా? విజయవాడ, గుంటూరు, తెనాలకి ఇస్తున్నారా? అది మొత్తాన్ని కలిపి చేస్తున్నారా లేదా? ఇది ప్రజలకి చెప్పకపోవడం అన్నటువంటిది ప్రజాద్రోహం, రాష్ట్రద్రోహం. లేకపోతే ధర్మ పరిరక్షణని బాధ్యతగా స్వీకరించాలి. గురు తేజ్ బహదూర్ బలిదానం పొరుగు దేశాల్లో హిందూ మైనార్టీల వేదనను గుర్తు చేస్తోంది. త్యాగంతోనే ధర్మ పరిరక్షణ సాధ్యమని ఆయన చాటి చెప్పారు. షాహిదీ సమాగమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తల్వార్తో కాదు త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధ్యమని చాటిన మహనీయుడు గురు తేజ్ బహదూర్ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర ఆయనదని, అందుకే దేశం ఆయన్ని కీర్తిస్తోందని కొనియాడారు. మహారాష్ట్రలో నాందేడ్లో ప్రముఖ సిక్కు గురు తేజ్ బహదూర్ 350 షాహిదీ సమాగమంలో పవన్ కళ్యాణ్ ఆదివారం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారన్నట్టు హైలైట్ చేశారు. H1B దరఖాస్తుదారులకి షాక్. వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూలు 2027కు మార్పు. స్లాట్ల కొరతతో తలెత్తిన సమస్య. భారతీయ వృత్తి నిపుణులు అమెరికా ప్రయాణాల్లో మరింత జాప్యం చోటు చేసుకోబోతుంది. వాళ్ళ H1B వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూలో అపాయింట్మెంట్లు 2027లోకి మారే. కొత్త ఇంటర్వ్యూల స్లాట్లకు కొరత ఏర్పడటంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో వేల మంది వృత్తి నిపుణులు భారత్లోని చిక్కుపోయే పరిస్థితి నెలకొంది. మరికొందరు ఉద్యోగాలు ప్రమాదంలో పడబోతున్నాయి. భారత్లోని అమెరికా కాన్సులేట్లో బ్యాక్లాగులు భారీగా పెరిగిపోయి ఫలితంగా వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు 2027లోకి మారాయి. గత నెలలో వీటిలో తొలిసారి జాప్యం చోటు చేసుకుంది. అప్పుడు ఇంటర్వ్యూలకు ఏడాది మార్చికి మార్చాల్సి వచ్చింది. ఆ తర్వాత అక్టోబర్కి, ఇప్పుడు 2027కి మార్చినట్టు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతా కేంద్రంలో కొత్త ఇంటర్వ్యూ స్లాట్ లేవు. దీంతో ప్రస్తుతం అపాయింట్మెంట్లను అధికారులు 18 నెలలు వాయిదా వేయాల్సి వచ్చింది. 2027 సంవత్సరంలో మధ్యలోకి అవి చేరినాయి అన్నటువంటి వార్తను హైలైట్ చేసి భారత్కి తిరిగి వెళ్ళొద్దంటారు నిపుణులు అంటూ. ప్రస్తుతం అమెరికాలో ఉన్న వృత్తి నిపుణులు వీసా స్టాంపింగ్ కోసం తిరిగి భారత్కి వెళ్ళొద్దని ఇమిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు. హ్యూస్టన్కి చెందిన ఇమిగ్రేషన్ సంస్థ భాగస్వామి ఎమిలీ న్యూమన్ మాట్లాడుతూ తాము గత 50 రోజుల్లో భారత్ కోసం కొత్త వీసా ఇంటర్వ్యూలు స్లాట్లు ఉన్నట్టు చూడలేదన్నారు. ఇదే సమయంలో అమెరికాలో ఉన్న వృత్తి నిపుణులు కూడా భారత్లో స్టాంపింగ్ ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించడం లేదని చెప్పారు. 2027 వరకు ఎటువంటి రెగ్యులర్ అపాయింట్మెంట్ లేవని అమెరికన్ బజార్ వెల్లడించింది. ఇప్పటికే స్టాంపింగ్ కోసం భారత్కు వచ్చిన వాళ్ళకి కూడా ఇంటర్వ్యూలు రద్దయినట్టు చెప్పారని తెలిపింది. జనవరి, ఫిబ్రవరిలో అపాయింట్మెంట్లు ఉన్న వారికి కూడా తేదీల మార్పుపై ఈమెయిల్స్ వచ్చినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే
ప్రలోభాలను వీడి వివేకాన్ని ఉపయోగించండి. ఓటర్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు. దేశ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే సందర్భంలో ప్రలోభాలను, పక్షపాతాన్ని వీడి వివేకాన్ని ఉపయోగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇది కీలకమని చెప్పారు. ఓటు వేసే హక్కు ఎంత ముఖ్యమో రాజ్యాంగ విధులను గుర్తుంచుకోవడం అంతే అవసరం అని చెప్పారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అమెరికాను వీడని మంచు తుఫాను అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఏదైతే అమరావతికి సంబంధించి అమెరికాలో అమెరికాను వేడని మంచు తుఫాను. అమెరికాలో ఆదివారం కూడా భారీ మంచు తుఫాను కొనసాగింది. దక్షిణ న్యూ ఇంగ్లాండ్ అంతటా గడ్డగట్టుకుపోయి మంచు వాన కురిసింది. అతి శీతల ఉష్ణోగ్రతలకు విద్యుత్ అంతరాయాలు తోడవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. సోమవారం వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో తుఫాను కొనసాగే అవకాశం ఉందని జాతీయ వాతావరణ సర్వీస్ తెలిపింది. దీంతో ప్రయాణాలు, మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం పడనుందని వివరించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఇరాన్ మృతులు 30,000కు పైనే. టైమ్స్ పత్రిక కథనం. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెళ్లికి నిరసనలో 30,000 మందికి పైగా చనిపోయి ఉండొచ్చని టైం పత్రిక తాజా కథనం వెల్లడించింది. ఒక్క జనవరి 8, 9 తేదీలోని హింసాత్మక ఘటనలో ఇన్ని వేల మంది చనిపోయి ఉంటారని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు ఉటంకిస్తూ తెలిపింది. భారీ సంఖ్యలో ప్రజలను ఇరాన్ భద్రతా దళాలు ఊచకోత కోసాయని, మృతదేహాల తరలింపునికి అంబులెన్సుల స్థానంలో 18 చక్రాల ట్రక్కులు వినియోగించాల్సి వచ్చిందని పేర్కొంది. జనవరి 21న ప్రభుత్వ వర్గాలు ప్రకటించిన 3,117 కంటే మృతుల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల కార్యకలాపాల వార్తా సంస్థ ఇప్పటివరకు 5,459 మరణాలు ధృవీకరించగా మరో 17,031 మరణాలపై సమాచారం సేకరిస్తోంది అన్నట్టు హైలైట్ చేశారు. ఇకపోతే చట్టాలపై సమగ్ర అవగాహన అవసరం. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఏ గ్లింప్స్ ఇన్ టు ద క్రిమినల్ మేజర్ యాక్ట్స్ పుస్తకావిష్కరణ. న్యాయరంగంలో ఉన్న ప్రతి ఒక్కరు చట్టాలపై సమగ్ర అవగాహనతో ఉండాలి. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, ప్రకాశం జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సూచించారు. ఒంగోలులోని 7వ అదనపు జిల్లా జడ్జి టి రాజా వెంకటాద్రి, ఆయన కుమారుడు హైకోర్టు న్యాయమూర్తి టీవీఎస్ఎం కులదీప్ రూపొందించినటువంటి గ్లింప్స్ ఇన్ టు ద క్రిమినల్ మేజర్ యాక్ట్స్ పుస్తకావిష్కరణ ఆదివారం ఒంగోలులోని ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాలలో జరిగింది. దీనికి జస్టిస్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సాంకేతికత ద్వారా సమాచారం పొందుతున్నప్పటికీ ఈ పుస్తకంలోని అంశాలు న్యాయమూర్తులకి, న్యాయవాదులకి, న్యాయ విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటాయని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే తెలుగు సాహిత్యానికి పురిటిగడ్డ ఉత్తరాంధ్ర. సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనకాపల్లిలో సిరివెన్నెల కాంస్య విగ్రహం ఆవిష్కరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తెలుగు సాహిత్యానికి ఉత్తరాంధ్ర పురిటిగడ్డ అని సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. గిడుగు రామ్మూర్తి, గురజాడ శ్రీశ్రీ, రావిశాస్త్రి, రాచకొండ, సిరివెన్నెల వంటి ఎంతోమంది ఈ ప్రాంతం వారిని గుర్తు చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పాఠశాల ఆవరణలో శవం పూడ్చివేత. మార్కాపురం జిల్లాలో వైకాపా నాయకుడు దుశ్చర్య. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో శవాన్ని పూడ్చిపెట్టిన ఉదంతం ఇది. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం గానుగుపేంట ఎస్సీ కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం వైకాపా నాయకుడైన కిరణ్ తన తండ్రి చనిపోగా మృతదేహాన్ని ఇళ్ల మధ్య ఉన్న పాఠశాల ఆట స్థలంలో శనివారం సాయంత్రం పూడ్చేందుకు యత్నించారు. గ్రామస్తులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చినరంగయ్య తొలుత దీన్ని అడ్డుకున్నారు. బడి పిల్లలు భయపడతారని వాళ్ళు చెప్పినా కిరణ్ వినలేదు. తన తండ్రి శవాన్ని ఇక్కడే పూడ్చిపెట్టాలని పట్టుబట్టి పాఠశాల ఆట స్థలంలోనే పూర్తి చేశారు. విషయాన్ని గ్రామ పంచాయతీ అధికారి రామాంజనేయ రెడ్డి దృష్టికి తాము తీసుకెళ్లిన ఆయన అడ్డుకోలేదని స్థానికులు వాపారు. ఘటనపై తహసీల్దార్ కె కిషోర్ కుమార్ స్పందిస్తూ శవం పూడ్చిన స్థలం చుట్టూ గోడ కట్టాలని కిరణ్కు సూచించామని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రూటు మార్చిన పెద్ద పులి అంటూ గేదె ఆవులపై దాడి. ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం మండలంలోని పలు ప్రాంతాల్లో 4 రోజులుగా బెంబేలెత్తించిన పెద్ద పులి ఆదివారం వేకువజామున కొయ్యలగూడెం మండలంలో ప్రవేశించింది. బిల్లిమిల్లి గ్రామం పరిసరాల్లో కాకర్ల వివేకానంద్ అనే రైతుకు చెందిన ఆయిల్ ఫామ్ తోటలో చూడు గేదెపై దాడి చేసి చంపింది. అక్కడి నుంచి కన్నాపురం సమీపంలో దెప్పకాయలపాడు రెవెన్యూ గ్రామ పరిధిలోని కామినేటి ఆనందరావు అనే రైతు పొలంలో ప్రవేశించి అక్కడి ఆవులపై దాడి చేసిన సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రోన్ ఎగరేసి పరిసరాలు గాలించగా మొక్కజొన్న చేను పక్కన పొదల్లో విశ్రాంతి తీసుకుంటున్న పులిని గుర్తించారు. డ్రోన్ శబ్దానికి సమీపంలో అలికిడిని గుర్తించిన పులి గాండ్రించింది. అధికారుల హెచ్చరికతో సమీపంలోని స్థానికులు పరుగులు తీశారు. పులిని బంధించడానికి 2 బోనులు సిద్ధం చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి వెలిగొండను కొట్టేద్దాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రాజెక్టును పూర్తి చేయకపోయినా మరో క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్న చంద్రబాబు. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలోని రికార్డు సమయంలో 2 టన్నెల్స్ పనులన్నీ పూర్తి. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 1,046 కోట్లు వేని దశాబ్దాల కళ సాకారం చేస్తూ ప్రాజెక్టు పనులను పరిగెత్తించిన వైఎస్ జగన్ శ్రీశైలం నీటి మట్ట 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా నీటిని తరలించడానికి లైన్ క్లియర్ అయినా నల్లమల సాగర్కి నీటిని తరలించడంలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం. 2024లో కృష్ణా జలాలు అంతాను ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల ప్రజలు ఆశలు అడియాసులు. కేవలం 992 కోట్లతో పునరావాసం కల్పించుంటే 2025 ఖరీఫ్ సీజన్లోనే నల్లమల సాగర్ కృష్ణమ్మ వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందని దుర్బుద్ధితో నిర్వాసితులకు పునరావాసం కల్పించడమైన త్వరలో సందర్శనకు సన్నద్ధం. జగన్ కృష్ణ అంతా తన ఖాతాలో వేసుకునే యత్నం.
ఆది నుంచి సీఎం చంద్రబాబు తీరు అంతేనంటున్న సాగునీటి రంగ నిపుణులు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ ఈ వార్తే పచ్చి తప్పు వార్త అవుతుంది, లేకపోతే కనుక అనవసరంగా రాసి చెయ్యి పెట్టి కిలుక్కున్నటువంటి వార్త. ఎందుకంటే వెలుగొండ పూర్తయిపోయింది జగన్ ఇనాగరేషన్ అని చెప్పి అప్పుడు రాశారు, 2 టన్నెల్స్ పూర్తయిన ఇంకా పూర్తి కాలేదు అన్నటువంటిది అప్పుడు తెలుగుదేశం వాళ్ళు విమర్శించినప్పుడు బుర్ర లేదా బుద్ధి లేదా అన్నారు. ఇప్పుడు మీ చూస్తే ఇంకా పరిహారాలు ఇవ్వలేదని వీళ్ళే రాస్తున్నారు. 5 సంవత్సరాలు ఉన్నప్పుడు జగన్ పరిహారం ఇవ్వకుండా అక్కడ పూర్తి చేయకుండా నల్లమల సాగర్కి ఇంకేం పూర్తి చేసినట్టు? కాబట్టి అందులో చంద్రబాబు సందర్శిస్తే తప్పే ఉంది. జగన్ రాజశేఖర్ అదే చంద్రబాబు నాయుడు చేయలేదంటాం కరెక్ట్, కానీ మీరేం చేశారు? మీరు చేస్తానని చెప్పి చేసేసామని ఆ రోజుని చెప్పి ఇప్పుడు చేయలేదు క్రెడిట్ చోరీ అంటే ఈ వార్తే పచ్చి తప్పు. క్రెడిట్ చోరీ వార్తలని నాశనం చేసుకున్నట్టు అనమాట. లేకపోతే వికసించిన పద్మాలు ఒకటి హైలైట్ చేశారు. లేకపోతే రీసర్వేతో భూతగాదాలన్నీ సమసిపోతున్నాయి. గతంలో పలుమార్లు స్పష్టం చేసిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాకముందు కూడా రైతులతో మాట్లాడాను, రీసర్వే వల్ల మేలు జరుగుతుందని చెప్పారు. పాత రోజుల్లో గ్రామంలో సర్వే చేయాలంటే 2 ఏళ్ళు పట్టేది. అప్పట్లో చైన్ వేసేవాళ్ళు, అది లూజుగా వదిలితే ఆ మేర భూమి తగ్గిపోయేది. వ్యక్తి చనిపోయి 15 ఏళ్ళైనా అతని పేరుపై ఉన్న భూమి కొడుకు పేరుపై ఎక్కేది కాదు. భూమి కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి అంతే. కొత్త వాళ్ళ రికార్డులోకి ఎక్కువ ఇలాంటివన్నీ ఇప్పుడు రీసర్వే ద్వారా క్లియర్ చేస్తున్నాం. భయాలు అనుమానాలకు తావు లేకుండా ఖచ్చితంగా హద్దుల నిర్ధారణ. సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో 2022 నుంచి 24 వరకు ముమ్మరంగా సాగిన రీసర్వే ఇప్పుడు కూడా ఆయనే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. జగన్ హయాంలో రీసర్వే బాగా జరిగింది కాబట్టి ఆయన కొనసాగింపు, త్వరలో చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు. తద్వారా ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేశారని స్పష్టత. ఇటీవల దావోస్ సదస్సులో ఐఎంఎఫ్ ఎండి గీతా గోపీనాథ్ సైతం రీసర్వేపై ప్రశంసలు. ఇది చారిత్రాత్మక కార్యక్రమం అన్న పలువురు ఐఏఎస్ అధికారులు అన్నటువంటిది హైలైట్ చేశారు. బట్ వెలిగొండను కొట్టేద్దాం ఇక్కడ డీటెయిల్గా రాసుకొచ్చారు. లేకపోతే ఏమనుకుంటున్నావు, నన్నే పక్కకెళ్ళమంటావా? విశాఖ ఉత్సవంలో కలెక్టర్పై రెచ్చిపోయిన టీడీపీ మేయర్ హరేంద్ర ప్రసాద్ చేతుల్ని నెట్టేసి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన పేలా శ్రీనివాసరావు. మంత్రుల సమక్షంలో వీరంగా నేను నగర ప్రథమ పౌరుడిని, నన్ను కూర్చుని చోటు నుంచి లేపి పక్కకెళ్ళమంటావా? ఏమనుకుంటున్నావు, అసలు ఏం మాట్లాడుతున్నావు, ప్రోటోకాల్ గురించి తెలియదు, నేను ఈ విషయాన్ని వదలనంటూ విశాఖ నగర టీడీపీ మేయర్ పేలా శ్రీనివాసరావు జిల్లా మ్యాజిస్ట్రేట్ అయిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్తో రెచ్చిపోయి మాట్లాడారు. విశాఖోత్సవ ప్రారంభోత్సవం శనివారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తినట్టు సమాచారం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఈ వార్త పచ్చి తప్పు సాక్షి రాసింది. ఎందుకంటే మేయర్ ప్రథమ పౌరుడు, ఆయన నువ్వు అటెళ్ళు ఇటెళ్ళు అని చెప్పడం తప్పు. అసలు అయినా కలెక్టర్ అన్న బంట్రోతు ఉద్యోగమా నువ్వు అటెళ్ళు ఇటెళ్ళు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడానికి? అదో ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ అధికారులు చూసుకోవాలి. అది కలెక్టర్ చేసింది తప్పు, మేయర్ చేసింది రైట్. కానీ మేయర్ని తప్పు చూపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ కలెక్టర్ గొప్పోడని చూపించే ప్రయత్నం చేయడం సాక్షి చేస్తున్న తప్పు. లేకపోతే ఏఎస్పీ రవికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకం గణతంత్ర వేడుకల వేళ ఏపీకి మొత్తంగా 19 పథకాలు గణతంత్ర దినోత్సవం 2026 సందర్భం కేంద్ర హోంమంత్రి శాఖ ప్రకటించిన పథకాల జాబితాలు ఆంధ్రప్రదేశ్కి మొత్తం 19 పథకాలు వరించే పోలీసు విభాగంలో ఒకరికి అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి విశిష్ట సేవా పథకం పిఎస్ఎం వరించి మరో 15 మందికి ప్రతిభావంతమైన సేవా పథకాలు దక్కాయి. జైళ్ల శాఖ నుంచి 3 సిబ్బంది పథకాలకు ఎంపిక అయ్యారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్, నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్కు పద్మశ్రీ, ఏపీకి చెందిన సాహితీవేత్త వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్కు మరణానంతరం ఆ పురస్కారం. 2026 పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు. ఏపీకి చెందిన 4గురికి, తెలంగాణకు నుంచి 7గురికి, కృష్ణా జిల్లా వాసి నోరికి అమెరికా కోటాలో పద్మభూషణ్. మొత్తంగా 14 మంది తెలుగు వారికి పద్మ పురస్కారాలు. కేరళలో 3గురికి పద్మవిభూషణ్. అచ్యుతానందం సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ దామస్, సిపిఐ నేత నారాయణ, అలాగే ధర్మేంద్రకు పద్మవిభూషణ్, ముమ్ముట్టికి పద్మభూషణ్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ సిపిఐ సిపిఎం వాళ్ళకు కూడా ఇచ్చారు. ఇక్కడ ఎలాంటి సైద్ధాంతిక లోపాలు చేయలేదు, బాధ్యతాయుతంగా చేసుకెళ్ళింది. ఆ వార్త మాత్రం రాయలేదు వీళ్ళు. ఇకపోతే దేహాన్ని చూసి కాదు మహిళగా గౌరవించండి, వంటింటి సంఖ్యలు తెంచుకుంటేనే మహిళా సాధికారత. ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో నటి రచయిత రోహిణి మొల్లేటి. రాజకీయాల్లోకి మహిళలు ఆశించిన స్థాయిలో రావడం లేదు, వాళ్ళకి ఇంటి పనితో సమయం సరిపోతుంది. సమాజం కుటుంబం అండగా నిలబడితే వాళ్ళు అద్భుతాలు చేయగలరు. స్త్రీని కేవలం దేహంగా కాకుండా ఒక మహిళగా గౌరవించినప్పుడే వాళ్ళకి నిజమైన రక్షణ లభిస్తుందని తేల్చి చెప్పారు ప్రముఖ నటి రచయిత రోహిణి మొల్లేటి. తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె నటనలోనే కాదు సామాజిక అంశాలపై తనదైన ముద్ర వేశారు. హైదరాబాద్లో జరుగుతున్న ఐద్వా 14వ జాతీయ మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన రోహిణి మహిళా సాధికారత, రక్షణ, నేటి సమాజంలో మారుతున్న విలువలు తదితర అంశాలపై ఆమె అభిప్రాయాలను ఆంధ్రజ్యోతితో పంచుకున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సీమలో చెదురుమదురు వర్షాలు అంటూ శ్రీలంక, తమిళనాడు అనుకున్న నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడన ద్రోణి ఆదివారం ఉత్తర కేరళ, అరేబియా సముద్రం పరిసరాల్లో కొనసాగుతోంది.
దీని ప్రభావంతో వీస్తున్న తేమగాలుల కారణంగా తమిళనాడు, కర్ణాటక వీటికి ఆనుకున్న రాయలసీమ, దక్షిణ కోస్తాలు చెదురుమదురు వర్షాలు కురిసినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.